నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట జంక్షన్ లో రేషన్ అక్రమ రవాణాపై సబ్ కలెక్టర్ దాడి. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేట జంక్షన్ లో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట నాగ త్రివినాగ్ ఆధ్వర్యంలో అధికార బృందం గుర్తించి పట్టుకుంది. ఘటనలో 600 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందగానే అప్రమత్తమైన అధికార యంత్రాంగం రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం సబ్ కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం కంబం మరియు బెస్తవారిపేట రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి చాకచక్యంగా లారీని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నారు. నంద్యాల నుంచి చెన్నైకి రవాణా క్రమంలో బెస్తవారిపేట వద్ద పట్టివేత. అధికారుల ప్రాథమిక విచారణలో ఈ రేషన్ బియ్యం నంద్యాల నుంచి చెన్నైకి తరలింపులో ఉందని నిర్ధారణకు వచ్చారు. లారీ బెస్తవారిపేట మిల్లులో కొద్దిసేపు నిలిపివేయబడినట్టు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమై లారీని పట్టుకున్నారు. లారీ తనిఖీ నిర్వహించిన అనంతరం భారీ ఎత్తున 600 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు స్పష్టమైంది. దీంతో లారీని సీజ్ చేసి దీనికి సంబంధించిన బాధ్యులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట నాగ త్రివినాగ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల పేదల సంక్షేమ మాత్రం సరఫరా చేసే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడం కఠినమైన నేరం. దీనిపై శిక్షా తరహాలు తప్పవు. ఇలాంటి అక్రమాలను గుర్తించేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్నందుకు స్థానికులు మార్కాపురం సబ్ కలెక్టర్ బెస్తవారిపేట ఎంఆర్ఓ జితేంద్రను వారి బృందాన్ని అభినందించారు. అక్రమ రవాణాపై పాల్పడుతున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుక్ చేస్తే మనం గోడౌన్ మీరు పెట్టుకోవచ్చు. నేను ఒకసారి మీరు ఒకసారి వచ్చి నోట్ చేసుకోండి. మీరు ఎవిడెన్స్ ఇవ్వండి. రిపోర్ట్ స్టేట్మెంట్ రిపోర్ట్. డ్రైవర్లు అందరూ పారిపోయారు. అది కూడా ఉంది. బండి స్టార్ట్ చేయాలి. సరే.